సో అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లాలో మనకి 102 పెట్రోల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ పెట్రోల్ అవుట్లెట్స్లో మనకి రెగ్యులర్గా ఆయిల్ కంపెనీస్ నుంచి మనకు కావాల్సినటువంటి పెట్రోల్ సరఫరా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల కొన్ని చోట్ల మన పేపర్లో అడ్వర్స్ న్యూస్ మొదలైన కారణాలతోటి కొంత పానిక్ బయింగ్, అంటే అవసరానికన్నా ముందు చూపుతోటి చాలామంది ఎక్కువగా డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మనకి అనంతపూర్ నుంచి దగ్గరగా ఉన్నటువంటి బత్తరపల్లి మరియు ధర్మవరం మండలాల్లోనూ, ఇటువైపు పక్క ముదిగుబ్బ, ఈ కదిరి కొన్ని మండలాల్లో కూడా ఎక్కువ మొత్తంలో పెట్రోల్ దగ్గర కొంతమంది క్యూలో కూడా నిలబడి ఈ డీజిల్ కోసం దానికోసం ఎదురు చూస్తూ కొంటున్నారు. మనకి సరాసరిన 69,000 పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంటుంది యావరేజ్ రేస్లో. అలాగే డీజిల్ 1,00,000 లీటర్ల దాకా కన్జ్యూమ్ అవుతుంటుంది. కానీ అలాంటిది ఇప్పుడు 2,40,000 దాకా మన డీజిల్ కానీ పెట్రోల్ కానీ డిమాండ్ రైజ్ అయ్యిందనమాట. అంటే దీనికి కారణం ప్రధానంగా ఆర్టిఫిషియల్గా కొంత డెఫిసిట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది పర్చేస్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో దీని మీద మేము చాలా స్పష్టత ఇవ్వాల్సింది ఏమిటంటే, ఆల్రెడీ ఆయిల్ కంపెనీలతోటి రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఆల్రెడీ ఒక 19 చోట్ల మనకి ఈ రోజు నైట్కి కొంత కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వెంటనే ఆయిల్ కంపెనీస్, ఉదాహరణకి మనకు ఒక 3-4 శ్రీ రంగనాథ ఫిల్లింగ్ స్టేషన్, ఓం సాయి ఫిల్లింగ్ స్టేషన్, ఇలా 2-3 చోట్ల ఏంటంటే 2,200 లీటర్ల కన్నా తక్కువ వెళ్ళిపోతే ట్యాంకర్లో వాళ్ళు ఆటోమేటిక్గా కొంత సేల్స్ కొంచెం స్లో డౌన్ చేస్తారు. సో వెంటనే అలాంటివి ముందుగానే మనం ఆలోచించి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి స్టాక్స్ కూడా డిస్పాచ్ అయ్యే విధంగా చూసాం. ఆల్రెడీ ఇప్పటికి 46 డిస్పాచ్ పెడితే 26 చోట్ల ఆటోమేటిక్గా ట్రాన్సిట్లో ఉంది. అంటే ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. రేపు మిగతా 17 చోట్ల కూడా వచ్చేస్తుంది. సో ఎక్కడెక్కడ స్టాక్ మనకి తగ్గుతుంది అన్న చోట వెంటనే మనకి స్టాక్స్ కూడా సప్లై ప్లాన్ చేశాము. మొన్న సండే ఉండడం వల్ల కూడా ఇది కొంచెం డిలే అయింది. నిన్న సండే కొంత కంపెనీస్ వాళ్ళు పని చేయకపోవడం, డిపోస్ సరిగా పని చేయకపోవడం వల్ల మనకు కొంచెం డిలే అయింది. ఇక ముందు నుంచి రెగ్యులర్గా సప్లై అండ్ డిమాండ్ని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాము. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే, డీజిల్ మనకు అందుబాటులో ఉంది, సఫిషియెంట్గా ఉంది, ఎక్కడా కొరత లేదు. కాబట్టి దయచేసి మనం అనవసరమైన భయానికి అపోహలకి గురి కాకుండా, మనకు అవసరం లేకుండా మనం కొనుగోలు చేయకుండా ఉంటే మనం సిచ్యువేషన్ని సక్రమంగా అదుపులోకి తీసుకురావచ్చు. దీనికి సంబంధించి మన జిల్లా ఎస్పీ గారు కానీ, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ రద్దీ ఎక్కువ ఉందో ఆ పెట్రోల్ అవుట్లెట్స్లో పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా అక్కడ కొంత స్టాఫ్ కూడా డిప్లాయ్ చేశాము సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి. సీసీ కెమెరా ఫీడ్స్ కూడా ఆర్టీజీఎస్ ద్వారా తీసుకొని మానిటరింగ్ చేస్తున్నాము పెట్రోల్ బంక్స్ దగ్గర. లూజ్ పెట్రోల్ బంక్ని, లూజ్ ఆయిల్ సరఫరాని కూడా కొంచెం క్రమబద్ధీకరిస్తున్నాం. సో దాన్ని కూడా కొంచెం రెగ్యులేట్ చేస్తున్నాము. లిమిట్స్ కూడా కొంతవరకు పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇలా సడన్గా డిమాండ్ రావడం వల్ల. సో ఓవరాల్గా సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది. దయచేసి అపోహలు చెందొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.